Hello everyone. So today we are going to solve LeetCode problem number 26, that is remove duplicates from sorted array. So let's try to understand the given question. The question is given an integer array nums sorted in a non-descending order. That means the array is in ascending order. We should remove the duplicates in place such that each unique element appears only once. అంటే మనకు nums అనే ఒక array ఇచ్చారు, integer array, which is in sorted order. అండ్ మనం దాంట్లో నుంచి డూప్లికేట్స్ అనేవి రిమూవ్ చేసి we should return the unique elements. And we have also given that the relative order of the elements should keep the same. అంటే ఫస్ట్ మనకి ఏ ఎలిమెంట్ వచ్చిందో దాని ఆర్డర్ అనేది అట్లనే మెయింటైన్ అవ్వకుండా ఉండాలి. దెన్ ఫైనల్గా ఇన్ ద అవుట్పుట్ we should return the number of unique elements. అంటే మనం డూప్లికేట్స్ తీసిన తర్వాత ఏవైతే యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ నంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ మనం అవుట్పుట్లో రిటర్న్ చేయాలి. So next we have given consider the number of unique elements of nums to be k. అంటే ఎప్పుడైతే మనం డూప్లికేట్స్ తీసేసామో we should return the k distinct elements and change the array nums such that k elements of nums contain the unique elements in the order they were present in nums initially. Okay, then the remaining elements of nums are not important as well as the size of the nums. సో దీంట్లో మనకు క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే మనం వితౌట్ ఎనీ ఎక్స్ట్రా స్పేస్ వాడకుండా మనకిచ్చిన అరేలోనే మనం డూప్లికేట్స్ రిమూవ్ చేసి మనకి ఏవైతే యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవి దాని ఆర్డర్ చేంజ్ చేయకుండా అవి ఏవైతే అసెండింగ్ ఆర్డర్లు ఉన్నాయో అలానే రిటర్న్ చేయాలి. అండ్ వీ షుడ్ రిటర్న్ ఇన్ ద అవుట్పుట్ ద కే డిస్టింక్ట్ ఎలిమెంట్స్, ద నంబర్ ఆఫ్ కే డిస్టింక్ట్ ఎలిమెంట్స్. అంటే ఎన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ లెంత్ రిటర్న్ చేయాలి. ఇంకా మనం అరేని మోడిఫై చేసినాక దాని మనకి డిస్టింక్ట్ ఎలిమెంట్స్ తర్వాత ఏమున్నాయో మనకు సంబంధం లేదు. దట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో ఇది మన కోడ్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తారో ఇక్కడ ఇచ్చారు. సెట్ కే, సో దే విల్ ఓన్లీ చెక్ టిల్ కే అన్నమాట లెంత్. సో లెట్స్ ట్రై టు లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. ఇన్ ద ఎగ్జాంపుల్ 1 వీ హ్యావ్ గివెన్ నమ్స్లో మనకి 1 1 2 అనే సార్టెడ్ అరే ఇచ్చారు. సో ఫ్రమ్ ద క్వశ్చన్ లెట్స్ ట్రై టు ఫైండ్ అవుట్ ద అబ్జర్వేషన్స్. మన క్వశ్చన్లో నుండి అబ్జర్వేషన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ అరే సార్టెడ్ అనమాట. సో సేమ్ ఎలిమెంట్స్ విల్ అపియర్ అడ్జసెంట్. సేమ్ ఎలిమెంట్స్ విల్ అపియర్ అడ్జసెంట్లీ అంటే పక్క పక్కకు ఉంటాయి అన్నమాట సేమ్ ఎలిమెంట్స్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే క్వశ్చన్ల నుంచి అబ్జర్వేషన్, remove the duplicates in place such that each unique element appears only once. The relative order should maintain the gaps and once to get accepted. And second point ఏంటంటే we should not use any extra space. That is, should not use any extra space. అంటే మనం ఏదైతే ఆపరేషన్ చేయాలో అది మనకి ఇచ్చిన అరేలోనే వేయాలి. అండ్ థర్డ్ అబ్జర్వేషన్ ఏంటంటే మనకి అవుట్పుట్లో ఓన్లీ కే డిస్టింక్ట్ ఎలిమెంట్స్ వరకే అవసరం. దాని తర్వాత మనకి సంబంధం లేదు ఏం ఎలిమెంట్స్ ఉన్నాయో. సో ఇక్కడ సార్టెడ్ అరేలో మనకి డిస్టింక్ట్ ఎలిమెంట్స్ 0 1 2 3 4. దీని ఆర్డర్ సేమ్ ఉంది. అండ్ దీని లెంత్ అనేది 1 2 3 4 5. సో అవుట్పుట్లో మనకు 5 వచ్చింది. అండ్ దీని తర్వాత మనకి ఏ నెంబర్స్ ఉన్నా మనకి సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ
they have given that they will only check till the k distinct elements. So we don't care beyond k elements. So questions లో నుంచి these are the key observations అన్నమాట that we can extract. So let's try to find the solution to this problem. So as they have given, so let's consider this as sorted array, and they have given us to provide that length of the distinct elements. అంటే మనకి దీంట్లో నుంచి డూప్లికేట్స్ రిమూవ్ చేయమన్నారు. అంటే ఇక్కడ 0 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో మనం దీన్ని సో మనం దీంట్లో నుంచి ఒక 0 తీసేయాలి. 1 0 తీసేయాలి. సో ఇక్కడ 1 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక 1 తీసేయాలి. సో 2 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక 1 తీసేయాలి. సో మనకి ఫైనల్ అరే ఏమొస్తుంది అప్పుడు? సో మనకు అప్పుడు ఫైనల్ అరే 0 1 2 రావాలి. ఫైనల్ అరే. సో దీని లెంత్ ఎంత? 1 2 3. సో అవుట్పుట్లో మనకి 3 అనే ఆన్సర్ రావాలి. కానీ ఈ క్వశ్చన్ మనం చేయాలంటే మనం డూప్లికేట్స్ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఒకవేళ మనం డూప్లికేట్స్ రిమూవ్ చేసుకుంటా కూర్చుంటే మనకు అక్కడ కాంప్లెక్స్ అయిపోతుంది ప్రాబ్లం. సో ఇన్స్టెడ్ మనం ఏం చేయొచ్చు అంటే యాజ్ ద అరే సార్టెడ్ సిమిలర్ ఎలిమెంట్స్ పక్కపక్కకు ఉంటాయి. సో సిమిలర్ ఎలిమెంట్స్ పక్కపక్కకు ఉంటాయి. we can use two pointer approach. టూ పాయింటర్ ఎట్లా వాడతామంటే ఫస్ట్ మనం i and j వేరియబుల్ తీసుకుంటాం. సో ఫస్ట్ లెట్స్ టేక్ i వేరియబుల్ అండ్ j వేరియబుల్, అండ్ మనం i అనే వేరియబుల్ని ఎక్కడైతే మనకి యూనిక్ ఎలిమెంట్ రావాలో ఆ ఇండెక్స్ దగ్గర ప్లేస్ చేస్తాం. సో ఒకవేళ i ఫస్ట్ పొజిషన్ దగ్గర తీసుకుంటే 0th ఇండెక్స్ ఇక్కడ తీసుకుంటే ద యూనిక్ ఎలిమెంట్ ఎప్పుడైతే మనకి యూనిక్ ఎలిమెంట్ వస్తుందో మనం ఇక్కడ ప్లేస్ చేయలేం, బికాస్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ఆల్రెడీ యూనిక్. సో మనం i అనేది మనం ఫస్ట్ ఇండెక్స్ నుంచి తీసుకుందాం. సో let me write index here. 0 1 2 3 4 5. సో మనకి క్వశ్చన్ నుంచి ఆల్రెడీ తెలిసినది ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ ఎలిమెంట్ అనేది యూనిక్ ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి లాభం లేదు. సో మనం i పాయింటర్ ఫస్ట్ ఇండెక్స్ నుంచి తీసుకుందాం. ఎందుకంటే i అనేది మనకి యూనిక్ ఎలిమెంట్ ఎక్కడ పెట్టాలో ఆ పొజిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ మనం ఏదైతే j పాయింటర్ ఉందో j పాయింటర్ అనేది మనం అరే లోపల ట్రావర్స్ చేసి ఎక్కడైతే మనకి యూనిక్ ఎలిమెంట్ వస్తుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి j పాయింటర్ వాడతాం. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మనం 2 పాయింటర్స్ వాడతాం. ఫస్ట్ i పాయింటర్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే మనం యూనిక్ ఎలిమెంట్ ప్లేస్ చేయాలో ఆ ఇండెక్స్ పైన i పాయింటర్ ఉంటుంది. అండ్ j పాయింటర్ అనేది అరే మొత్తం తిరిగి ఎక్కడైతే యూనిక్ ఎలిమెంట్ కనిపిస్తుందో అది ఫైండ్ అవుట్ చేస్తుంది. మనం ఏం చేయొచ్చు అంటే దీంతోని
మనం జే అనేది ఎట్లా కంపేర్ చేయాలంటే అరే యొక్క ఎలిమెంట్స్ వినో అరే సార్టెడ్. ఒకవేళ మనకి యూనిక్ ఎలిమెంట్ దొరకాలంటే అది పక్క పక్కకే ఉంటుంది. సో ఇక్కడ 0 అండ్ 1 ఉంది. ఇక్కడ యూనిక్ ఎలిమెంట్ దొరకాలంటే మనకి ఈ రెండు పక్క పక్కకే ఉంటాయి. సో మనం ప్రతి ఒక్క సో మనం జే అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం అనుకో, we can check the next element. So let's start J పాయింటర్ కూడా మనం ఫస్ట్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేద్దాం అని చెక్ చేద్దాం. అరే సార్టెడ్ ఇది మనకి యూనిక్ ఎలిమెంట్స్ అడ్జసెంట్ ఉంటాయి కాబట్టి అరే ఆఫ్ జే ఇంకా J-1 కంపేర్ చేసుకుంటూ పోదాం. సో ఎక్కడైతే మనకి అరే ఆఫ్ J is not equal to J-1 వస్తుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్ J ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం అనుకో, ఫస్ట్ అరే ఆఫ్ J ఇది ఇంకా J-1 ఇది కంపేర్ చేస్తుంది. సో ఇవి రెండు సేమ్ ఉన్నాయి. మనం J పాయింటర్ ఎందుకు వాడతాం? J పాయింటర్ మనం యూనిక్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి వాడతాం. ఇంకా I పాయింటర్ అనేది మనం ఆ యూనిక్ ఎలిమెంట్ ఎక్కడ ప్లేస్ చేయాలో ఆ పొజిషన్ పైన I పాయింటర్ పెడతాం ఇప్పుడు. సో J అనే పాయింటర్ ఫస్ట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేస్తే కరెంట్ ఎలిమెంట్ ఇంకా ప్రీవియస్ ఎలిమెంట్ని చెక్ చేస్తాం. సో ఇది ఈక్వల్ ఉన్నాయి. సో మనం J పాయింటర్ అనేది నెక్స్ట్ స్టెప్ మూవ్ చేస్తాం. సో సెకండ్ ఇండెక్స్ కాడ. సో ఇప్పుడు అరే ఆఫ్ J jth పొజిషన్ ఇంకా J-1 పొజిషన్ డిఫరెన్స్ ఉంది, అంటే ఈక్వల్ లేదు. సో అప్పుడు J అనేది యూనిక్ ఎలిమెంట్ కదా. సో J అనేది యూనిక్ ఎలిమెంట్ కదా. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయొచ్చు. 1, 2, 3, 4, 5, 6. సో ఎప్పుడైతే మనం యూనిక్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసినామో ఇక్కడ మనం jth ఎలిమెంట్ ith పొజిషన్ పైన పెడతాం, ఎందుకంటే ఆ పొజిషన్ రిప్రజెంట్ చేస్తుంది ఎక్కడైతే అది ఉండాలో. సో 0th ఎలిమెంట్ ఎట్లయినా ఇదే. మనకి ఎప్పుడైతే J యూనిక్ ఎలిమెంట్ దొరికిందో మనం ith ఇండెక్స్ పైన పెడతాం. సో ith ఇండెక్స్ 1 పైన ఉంది. సో J అనేది యూనిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసింది. సో మనం ఇక్కడ పుట్ చేయొచ్చు J వాల్యూ, అంటే ఓవర్ రైట్ చేయొచ్చు దీని వాల్యూ. సో 0 వాల్యూని ఓవర్ రైట్ చేస్తే 1 అవుతుంది, అంతే ఇక్కడ కూడా 1 ఉంటుంది. సో ద నెక్స్ట్ అరే ఇట్లుంటుంది. సో దెన్ నెక్స్ట్ ఇది ఫస్ట్ యూనిక్ ఎలిమెంట్ దొరికినప్పుడు ఇది అరే అనేది ఇట్లా చేంజ్ అవుతుంది అనమాట. జే వాల్యూ ith పొజిషన్ పైన ఓవర్ రైడ్ చేస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, కౌంట్ అనేది కూడా ఇంక్రీజ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకి 2 యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనం మళ్ళా ఏమని చెప్పుకున్నాం, I అనేది యూనిక్ పొజిషన్ పైన
ఎక్కడైతే మనకి యూనిక్ ఎలిమెంట్ ఉండాలో ఆ పొజిషన్ పైన I పెట్టాలని అనుకున్నాం. సో ఆల్రెడీ ఇక్కడ మనకి 2 యూనిక్ వచ్చేసినాయి. సో I అనేది ఇంక్రిమెంట్ చేయాలి ఇంకోటి స్టెప్. సో అప్పుడు I ఇక్కడికి వస్తుంది. అండ్ J ఎక్కడ ఉండే సెకండ్ పొజిషన్ కాడ ఉండే 0 1 2 3 4 5. సో ఆఫ్టర్ ద సెకండ్ ఇటరేషన్ J అనేది థర్డ్ కార్డ్కి వస్తుంది. థర్డ్ ఇటరేషన్ కార్డ్కి వస్తుంది J. సో మళ్ళీ చెక్ చేస్తుంది J అనేది ప్రీవియస్ ఎలిమెంట్ కంటే సేమ్ ఉందా లేదా, సేమ్ ఉంది. సో ఇంక్రిమెంట్ చేస్తుంది J. ఇప్పుడు Jకి మళ్ళీ J ఈజ్ నాట్ ఈక్వల్ టు J-1. ఈ రెండు ఈక్వల్ లేదు. సో మళ్ళీ ఈ 2ని తీసుకెళ్ళి ith పొజిషన్ కాడ పెట్టాలి. 2ని తీసుకుపోయి ith పొజిషన్ కాడ పెట్టాలి. సో ith పొజిషన్ ఏంది, సెకండ్ ఇండెక్స్. సో 2ని తీసుకెళ్ళి మనం సెకండ్ ఇండెక్స్ కాడ పెడదాం 0 1 2. సో ఇక్కడ మనం 2ని ప్లేస్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ప్లేస్ చేసినామో మళ్ళీ I అనే కౌంటర్ని ఇంక్రీజ్ చేయాలి. సో అప్పుడు I థర్డ్ పొజిషన్ కాడికి వస్తుంది I. అండ్ J ఎక్కడ ఉండే 4 దగ్గర ఉండే కదా. సో నెక్స్ట్ J అనేది ఫిఫ్త్ పొజిషన్ కాడికి వెళ్తుంది ఇంక్రిమెంట్ అయ్యి J. సో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ J ఇస్ ఈక్వల్ ఉన్నాయి, J ఇంకా J-1 ఈక్వల్ ఉన్నాయి. సో J ప్లస్ ప్లస్ దట్ ఈస్ J ఈక్వల్ టు 6 అంటే అవుట్ ఆఫ్ బౌండ్, లూప్ బయటికి వెళ్ళిపోయింది. సో అప్పుడు మనం ఆన్సర్లో ith ఇండెక్స్ రిటర్న్ చేస్తాం 0 1 2 3 రిటర్న్ చేస్తాం. ఎందుకంటే మనకి kth ఎలిమెంట్ కౌంట్ కావాలి కాబట్టి. సో 1 2 3. సో 3. మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుందాం ఇట్లానే. ఏదైతే మనకి క్వశ్చన్లు వచ్చారో లెట్స్ లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ వీ హ్యావ్ గివెన్ 1 1 2. సో లెట్స్ సీ హౌ అవర్ అప్రోచ్ వర్క్స్ హియర్. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, we should take 2 pointers I, J. I అనేది ఎక్కడైతే యూనిక్ ఎలిమెంట్ రావాలో ఆ ఇండెక్స్ దగ్గర ఉంచుతాం. And J should be traversing on the array and should find the unique element. So as the first number is already unique as the 0th index. So let's write index first. 0 1 2. So as we know, as the array is sorted, we know the first index is already unique. So we'll start from first index, ith pointer and jth pointer. So we'll check the current J with the previous index value. So here 1, that is jth position value, and J-1 position value. These are same. So increment J by 1 place. That is second index. And here we found the unique element. So unique element find చేసినప్పుడు we know that we should put it in the ith position. We should put it here. So the resultant array will become
the resultant array will become 1 and 2 we have put here. 2 అంటే ఓవర్ చేసేది దాన్ని. 2, 2 మనం ఓవర్ ఎందుకు చేసినామంటే మనకి ఏ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ వరకే సంబంధం. ఇక్కడ వరకే సంబంధం. మనకు దీని తర్వాత ఎన్ని వాల్యూస్ వస్తున్నాయో మనకు సంబంధం లేదు. మనకి ఏ డిస్టింక్ట్ వాల్యూ వరకే సంబంధం. సో వీఆర్ ఓవర్ రైడింగ్ వితౌట్ రిమూవింగ్. సో అప్పుడు మనం ఐ ప్లస్ ప్లస్ చేయాలి. ఐ ఐ అనేది ఫస్ట్ మనకి ఐ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉండే ప్రీవియస్లీ. సో ఎప్పుడైతే మనం ఓవర్ రైడ్ చేసినామో ఐని ఇంక్రిమెంట్ చేయాలి. ఎక్కడైతే నెక్స్ట్ యూనిక్ ఎలిమెంట్ వస్తుందో ఆ ఇండెక్స్ పైన ఐ ఉండాలి. అండ్ జే ప్రీవియస్లీ 2 దగ్గర ఉండే, ఇప్పుడు జే 3 అవుతుంది. బట్ 3 అనేది అవుట్ ఆఫ్ ద లూప్, కండిషన్ బ్రేక్ చేస్తుంది, అవుట్ ఆఫ్ ద లెంత్. సో విల్ రిటర్న్ ద ఐ. సో విల్ రిటర్న్ ద ఐ, దట్ ఈస్ సెకండ్ 2. అంటే మనకి 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనం దీన్ని నెక్స్ట్ టెస్ట్ కేస్ పైన రన్ చేద్దాం. దట్ ఈస్ 0 0 1 1 1 2 2 3 3 4. సో మన అప్రోచ్ని ఇక్కడ రన్ చేద్దాం. కి ఈక్వల్ ఉందా లేకపోతే నాట్ ఈక్వల్ ఉందా. ఒకవేళ నాట్ ఈక్వల్ ఉంటే మనకి డిస్టింక్ట్ ఎలిమెంట్ దొరికినట్టు. అది మనం ఐ ఇండెక్స్ దగ్గర రీప్లేస్ చేసి ఐని ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే జే ఈజ్ ఈక్వల్ టు జే మైనస్ 1 అంటే యూనిక్ కాదు. సో జే ప్లస్ ప్లస్ చెక్లా ఏంది కండిషన్, జే ఎలిమెంట్ ఈస్ నాట్ ఈక్వల్ టు జే మైనస్ 1 అంటే మనకి యూనిక్ ఎలిమెంట్ దొరికినట్టు. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి యూనిక్ ఎలిమెంట్ దొరికినట్టు. సో ఫస్ట్ ఇండెక్స్ అప్పుడు సెకండ్ ఇండెక్స్ అప్పుడు జే మైనస్ 1 యూనిక్ ఎలిమెంట్ దొరికిందా, దొరకలేదు. సో చెక్ ట్రూ కాలేదు. అండ్ నెక్స్ట్ ఐ ఇక్కడ ఉంటుంది, జే ఇంక్రిమెంట్ అవుతుంది సెకండ్ ఇండెక్స్ పైన. అది ఏంది ఇక్కడ. సో ఇక్కడ జే ఈస్ నాట్ ఈక్వల్ టు జే మైనస్ 1 ఎలిమెంటా. సో ఇది జే మైనస్ 1 ఎలిమెంట్ ఇది. సో ఇట్స్ నాట్ ఈక్వల్. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ కండిషన్ ట్రూ అయింది. సో మనం ఐత్ పొజిషన్లో జే ఎలిమెంట్ ఓవర్ రైడ్ చేయాలి. ఓవర్ రైడ్ చేసి మనకి రిజల్టెంట్ అరే ఇట్లా వస్తుంది. 0 ఫస్ట్ పొజిషన్ దగ్గర ఉన్నాయి. సో ఐత్ పొజిషన్ దగ్గర జేత్ ఎలిమెంట్ రావాలి. సో జేత్ ఎలిమెంట్ ఏంది 1, ఓవర్ రైడ్ చేసినాం. సో ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ వస్తాయి. 2 2 3 3 4. మనం ఓవర్ రైడ్ చేసిన వేరే కలర్తో రిప్రజెంట్ చేద్దాం ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో ఈ ఎలిమెంట్ మనం ఓవర్ రైడ్ చేసినాం. ఓవర్ రైడ్ చేసినాక ఏం చేస్తాం,
ఓవర్ రైడ్ చేసినాక ఐ ప్లస్ ప్లస్ చేస్తాం అంటే నెక్స్ట్ ఇండెక్స్ ఐ అనేది సెకండ్ ఇండెక్స్ కాడ ఉంటుంది అంటే నెక్స్ట్ ఎలిమెంట్ యూనిక్ ఎలిమెంట్ దొరికితే మనం సెకండ్ ఇండెక్స్లో పెట్టాలి సో 0 1 2 ఇక్కడ ఐ ఉంది జే అనేది 2 దగ్గర ఉండే కదా జే ఇంక్రిమెంట్ అయ్యి 3 దగ్గరకు వస్తుంది ఇండెక్స్ రాసుకుందాం జల్దీ 0 1 2 3 4 5 6 7 8 9 సో మళ్ళీ కండిషన్స్ చూసుకుందాం జే అనేది థర్డ్ ఇండెక్స్ కాడ ఉంది థర్డ్ ఇండెక్స్ ఏంది 1 సో ఈ ఇది ప్రీవియస్ ఎలిమెంట్కి ఈక్వల్ ఉందా జే జే ఈక్వల్ టు జే మైనస్ 1 ఉందా లేదు సో కండిషన్ ఫెయిల్ జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది ఇక్కడ ఇక్కడ జే ఫెయిల్ అయింది 3 కాడ సో ఇక్కడికి వస్తుంది జే మళ్ళీ చెక్ చేసుకోవాలి జే ఈజ్ ఈక్వల్ టు జే మైనస్ 1 జే ఈజ్ నాట్ ఈక్వల్ టు జే మైనస్ 1 కాదు సో ఫోర్త్ ఇండెక్స్ కూడా కండిషన్ ఫెయిల్ అయింది సో నెక్స్ట్ ఫిఫ్త్ ఇండెక్స్ సో నెక్స్ట్ ఫిఫ్త్ ఇండెక్స్ కదా సో ఫిఫ్త్ ఇండెక్స్ పైన జే వస్తుంది and let's check this condition j is not equal to j minus 1 so nums of j is not equal to j minus 1 ట్రూ కండిషన్ ట్రూ అయింది ఇప్పుడు మనం ఏం చేయాలి ఓవర్ రైడ్ చేయాలి సో ఓవర్ రైడ్ చేయాలి ఏంది ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ సెకండ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ను ఓవర్ రైడ్ చేయాలి దట్ ఈస్ ఈ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ సెకండ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ మీద ఓవర్ రైడ్ చేయాలి సో అప్పుడు మళ్ళీ మనకి ఫిఫ్త్ పొజిషన్లో 2 ఉంది సో ఈ 2 అనేది ఇక్కడ ఓవర్ రైడ్ చేయాలి సో మనకి ఇట్లా అవుతుంది ఓవర్ రైడ్ చేసినాక ఏం చేయాలి ఐ ప్లస్ ప్లస్ వేయాలి అంటే నెక్స్ట్ యూనిక్ ఎలిమెంట్ ఇక్కడికి రమ్మని చెప్తున్నాం అనమాట సో ఐ ప్లస్ ప్లస్ వేస్తే సో ఐ ప్లస్ ప్లస్ చేయాలి మనం నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ చేస్తే మనకి ఐ అనేది 3 అవుతుంది 3 కాడికి వస్తుంది సో అనేది 3 కాడికి వచ్చింది జే ఎక్కడ ఉండే జే ఫిఫ్త్ పొజిషన్ కాడ ఉండే సో ఇంక్రిమెంట్ అయ్యే సిక్స్త్ పొజిషన్ కాడికి పోతుంది సో సిక్స్త్ పొజిషన్ పోతుంది జే సో మళ్ళీ చెక్ కండిషన్ ఇది జే ఇస్ నాట్ ఈక్వల్ టు జే మైనస్ 1 సో కండిషన్ ఎగ్జిక్యూట్ కావాలి సో మళ్ళీ జే ఇంక్రిమెంట్ అవుతుంది సెవెంత్ ఇండెక్స్ కాడికి సారీ జే
సో ఇప్పుడు j కండిషన్ array of nums of j is not equal to nums of j minus 1 అంటే మళ్ళీ ఇంకో యూనిక్ దొరికింది. సో మళ్ళీ మనం ఓవర్ రైట్ చెక్ ట్రూ అయింది. సో ఓవర్ రైట్ చేయాలి. ఏంది 7th పొజిషన్ ఒక ఎలిమెంట్, 3rd పొజిషన్ ఒక ఎలిమెంట్ మీద ఓవర్ రైట్ చేయాలి. సో 7th పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ 3, ఇది 3rd పొజిషన్ మీద ఎలిమెంట్ 4 పైన ఓవర్ రైట్ చేయాలి. సో ద రిజల్టెంట్ array will become సో ఎప్పుడైతే మనం 3 7 ఓవర్ రైట్ చేసామో మనకి 3rd పొజిషన్ ఉన్న ఎలిమెంట్ మీద 3rd పొజిషన్ మీద ఉన్న ఎలిమెంట్ 7th పొజిషన్ మీద ఉన్న ఎలిమెంట్ ఓవర్ రైట్ చేసాం అంటే 3 అనేది 3rd పొజిషన్కి వస్తుంది. అంటే ఓవర్ రైట్ చేసినాం అనమాట. సో ఇక్కడ 3 ఓవర్ రైట్ ఇక్కడ కూడా 3 ఎందుకంటే ఓవర్ రైట్ చేసినాం కదా. సో ఇక్కడ 3 ఉంటుంది. ఓవర్ రైట్ చేసినాక ఏం చేయాలి మనం? i ప్లస్ 3 కాడ ఉండేది 4 కాడికి పోవాలి. సో i అనేది 4th పొజిషన్ కాడికి వస్తుంది. అండ్ j ఎక్కడ ఉండే? j 7th పొజిషన్ కాడ ఉండే. సో ఇంక్రిమెంట్ అయ్యి 8th పొజిషన్ కాడికి వస్తుంది. 8th పొజిషన్ దగ్గరికి వచ్చినాక j చెక్ చేసుకుంటుంది మళ్ళా కండిషన్. ఈ కండిషన్ ఉంది కదా, j నాట్ ఈక్వల్ టు j మైనస్ 1, ఇది చెక్ చేసుకుంటుంది. సో కండిషన్ అనేది ఫెయిల్ అయింది. అంటే రెండు సేమ్ ఉన్నాయి, యూనిక్ ఎలిమెంట్ దొరకలే. సో j అనేది ఇంక్రిమెంట్ చేయాలి 9. సో j అనేది 9కి ఇంక్రిమెంట్ చేసినాం. అండ్ మళ్ళీ అగైన్ కండిషన్ చెప్తూ j నాట్ ఈక్వల్ టు j మైనస్ 1. సో నమ్స్ ఆఫ్ j 4 నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ j మైనస్ 1 3. ఎస్, మనకి యూనిక్ ఎలిమెంట్ దొరికింది. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఓవర్ రైట్ చేయాలి. దీన్ని 9th పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని 4th పొజిషన్ మీద ఉన్న ఎలిమెంట్ మీద ఓవర్ రైట్ చేయాలి. సో 9th పొజిషన్లో ఏది ఉంది? అక్కడ మనకి 9th పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ 8th పొజిషన్ మీద ఓవర్ రైట్ చేస్తాం.
సో ఇప్పుడైతే 9th పొజిషన్ ఉన్న ఎలిమెంట్ 8th పొజిషన్. 8th పొజిషన్ ఏముండే మనకి 4 ఉండే. సో 4th ఇండెక్స్ పైన ఓవర్ రైడ్ చేసాం 9th ఉన్న ఎలిమెంట్. అంటే ఇక్కడ 4 అవుతుంది. 9th పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ 4 కదా. సో అందుకని ఇక్కడ 4 అవుతుంది. ఓవర్ రైడ్ చేయంగానే మన కండిషన్ ఏంది? ఓవర్ రైడ్ చేయంగానే మన కండిషన్ ఏంది? మనం ఏం చేయాలి? i++ చేయాలి. సో i అనేది ఫిఫ్త్ ఇండెక్స్ కాడికి వస్తుంది. i j అనేది 10th ఇండెక్స్. 10th ఇండెక్స్ కాడికి వస్తుంది j. But this goes out of the length. So now we should return I. That is 5. సో 5 రిటర్న్ చేయాలి ఆన్సర్ మనకి. సో మనం ఇది కోడ్లో ఎలా కోడ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం? We should use 2 pointers I and j. Let's initialize I equal to 1. ఎందుకంటే if we start I from 0, we know in a sorted array anyway 0th element is distinct. So let's start from first and j is equal to first. I అనే పాయింటర్ ఏం చేస్తుంది? Will point to the index where distinct element comes. అండ్ j అనే పాయింటర్ ఎక్కడ ఉంటుంది? j అనే పాయింటర్ ఏం చేస్తుంది? j అనే పాయింటర్ finds the unique element. So let's use a for loop wherein సో j అనేది మనం ఫర్ లూప్ లోపల రాసుకుందాం డైరెక్ట్. j equal to 1, j is less than nums dot length j plus plus. మన కండిషన్ ఏంది ఇక్కడ? ఎప్పుడైతే మనకి ప్రీవియస్ ఎలిమెంట్ కరెంట్ ఎలిమెంట్కి డిఫరెంట్ ఉంటుందో when j is not equal to j minus 1. సో ఇప్పుడు మనము ఆపరేషన్ చేసాం, ఓవర్ రైడ్ ఆపరేషన్. సో if j is not equal to j minus 1, then మనం ఏం చేసాం? ఓవర్ రైడ్ చేసాం. ఓవర్ రైడ్ దేన్ని చేసాం? jth ఎలిమెంట్ యొక్క jth ఇండెక్స్ ఒక ఎలిమెంట్ని ఇంకా ith ఇండెక్స్ పైన దాని మీద ఓవర్ రైడ్ చేసాం. సో nums of I ఈక్వల్ టు nums of j. ఓవర్ రైడ్ చేసినాక ఏం చేస్తాం? కౌంటర్ని పెంచుతాం. ఐని పెంచాలి కదా, ఎందుకంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఆ ఇండెక్స్ పైన రావాలంటే. సో I ప్లస్ ప్లస్. సో ఇది అయినాక లాస్ట్కి మనకి I అనేది లెంత్ని చూపిస్తుంది. I అనేది ఒకవేళ ఇది ఉందనుకో, లాస్ట్ I మనకి 5th పొజిషన్ కాడ ఉంటుంది ఎగ్జాంపుల్. సో మనకి యూనిక్ ఎలిమెంట్స్ లెంత్ ఎంత? సేమ్ అంతే, 1 2 3 4 5. సో మనం ఇక్కడ 9 రిటర్న్ చేసుకున్నాం అంతే.
ఏమొచ్చింది error? So the mistake is we are checking the indices, but we should check the elements of those indices కదా. So here we did a mistake. That is, we should check the elements but not the indices. So now let's run our code. So we got the answer. Let's submit it. Yeah, it passed all the test cases. Thank you.